ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతం ఇంకొక మలుపు తిరిగింది. మొన్న నేను నిరపరాధినని చెప్పడం, ఆ పైన నా మీద కంప్లైంట్ చేసిన ఆవిడతో నాకు వివాహేతర సంబంధం ఉంది ఏడాది నుంచి అని చెప్పడం, ఆ పైన ఆమెతో పాటు ఆమె భర్త తప్పు చేసేస్తున్నారని, పాపం పెళ్ళైన ఆమెతో పాటు ఆమె భర్త కూడా తప్పు చేసేసారట అదేమని అడిగితే అని అదొక వైపున ఇష్యూ చేయడం, ఇంకో ఇద్దరు మిత్రులు మొత్తం నలుగురి మీద కలిపి ఒక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యా ప్రయత్నం అన్నట్టు భ్రమ కల్పించి తాగి పడిపోయినటువంటి వ్యక్తి కళ్ళు తెరిచిన తర్వాత ఇప్పుడు స్పృహ వచ్చి అంటే ఆ మైకం దిగిన తర్వాత ఇప్పుడు చట్టపరమైన చర్య అంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన మీద పెట్టిన కేసు కొట్టివేయాలని, తనకిచ్చిన నోటీసులు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఓ పక్కన ఒక మహిళ అటు ఆ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది డైరెక్టర్కి, ఇటు పక్కన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది డైరెక్ట్గా. ఈయన ఐపీఎస్ అవ్వాలనుకుంటున్న వ్యక్తికి తెలియదా అట్లాంటి కేసులు కోర్టులు కొట్టేవని? ఏమైనా అయితే గీతే అవతలతో సెటిల్మెంట్ చేసుకుని ఇంకోసారి నీ జోలికి రానని చెప్పి లెంపలేసుకుని అప్పుడు ఆమె చేత విత్డ్రా చేయించాలి తప్పించి ఇందులో మామూలుగా అయితే సాధ్యం కాదు. ప్రస్తుతానికి ఆల్రెడీ సస్పెండ్ చేస్తున్నారు.